హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మొన్నటి వరకు మనం చర్చించుకున్నాము ఏ రకంగా నారదముని ఆయన యొక్క పూర్వ జన్మలో దాసీపుత్రుడిగా ఉండి కొందరు మహానుభావులు చతుర్మాస్య వ్రతం చేస్తూ ఉంటే వారిని సేవించుకోవడం ద్వారా ఎటువంటి అనుగ్రహాన్ని పొందారు అని. అంటే ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా, భగవద్భక్తుల యొక్క కృప అన్నటువంటిది లేకుండా భగవంతుడిని పొందేదానికి అవకాశం లేదు. ఆది పురాణంలో కూడా భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఎవరైతే నేరుగా నా భక్తుడు అంటాడో అతను నా భక్తుడు కానే కాదు, నా దాసునికి దాసునికి దాసుడు అని చెప్పి ఎవరైతే చెప్తారో అతనే నా భక్తుడు అని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారనమాట. మనం ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం కూడా, నేను ఎన్నోసార్లు వివరించాను కూడా. ఒకసారి శ్రీపాద రామానుజాచార్యుల వారు మేలకోటి దగ్గర సాలగ్రామ అన్నటువంటి ఒక గ్రామానికి రావడం జరుగుతుంది. అదే రామానుజుల వారి యొక్క సేవకుడైనటువంటి అడగనంబి యొక్క జన్మస్థలం అన్నమాట. ఆ ప్రదేశానికి వచ్చి మొట్టమొదట శ్రీరంగం నుంచి మేలుకోటకు వచ్చేదానికి ముందు ఆ ఊరు జనాలందరికీ కూడా నారాయణ తత్వాన్ని ఆయన బోధిస్తూ ఉంటే ఎవ్వరూ కూడా వినడానికి ఇష్టపడరనమాట. అప్పుడు రామానుజుల వారు తన యొక్క శిష్యుడైనటువంటి దాశరథికి చెప్తారు. ఏమని చెప్తారు అంటే, వాళ్ళు రోజు ఆ ఊరిలో ఉన్నటువంటి కొలనులో స్నానం చేస్తూ ఉన్నారు, వాళ్ళు స్నానం ఆచరించేదానికి ముందే మీ పాదాలు ఆ కొలనులో ఉంచి నిలబడుకోండి అని చెప్పారనమాట. ఆయనకేం అర్థం కాలేదు, గురువుగారు ఎందుకు ఈ రకంగా కోరుకుంటూ ఉన్నారా అని చెప్పి. మరి చెప్పారు కదా అని చెప్పి ఆయన వెళ్ళి తన పాదాలు ఆ కొలంలో ఉంచి నిల్చున్నారనమాట. ఆ ఊరు జనాలందరూ కూడా స్నానం ఆచరించడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కొనలులో మునిగిన తక్షణమే వాళ్ళ చైతన్యంలో మార్పు కలిగిందనమాట. వారు నేరుగా రామానుజుల వారు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అడియేన్ రామానుజదాసు మీ యొక్క దాసుణ్ణి నేను అని చెప్పి మంత్రోపదేశాన్ని చేయమని చెప్పి నారాయణ మంత్రాన్ని స్వీకరించడం జరిగిందనమాట. ఇది పరివర్తన కలగడానికి కారణం ఏంటి అంటే, ఆ దాశరథి అన్నటువంటి మహాభక్తుని యొక్క పాదస్పర్శ కలిగినటువంటి జలములో వీరు స్నానము చేయడం వల్ల అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కలిగిందనమాట. అటువంటి మహత్తరమైన అవకాశం కలిగింది. సో అందువల్ల భగవద్భక్తుల యొక్క కృప లేకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సాధించేదానికి అవకాశం లేదు. భాగవతంలో ప్రాథమిక స్కందమైనటువంటి మొదటి స్కందంలోనే నారదముని యొక్క వృత్తాంతం ద్వారా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది, ఎవరికైనా భక్తులకు నువ్వు హాని చేయకపోయినా పర్వాలేదు, హాని తలపెట్టద్దు, కానీ మేలు చేయకపోయినా హాని తలపెట్టద్దు, అపరాధం చేయకూడదు. ప్రత్యేకించి ఒక పురుషోత్తమ మాసంలో ఏం చెప్పారు అంటే, మనసా వాచా కర్మణ భక్తులకు ఎవ్వరికీ కూడా మనం కష్టాన్ని కలిగించకూడదు అని చెప్పారనమాట. సో ఇక్కడ ఆ విధముగా శరత్వర్ష ఋతువులు రెండింటి యందును మహాత్ములైన ఆ మునులు నిత్యము వనరించిన శ్రీకృష్ణ భగవానుని అమల యశోకీర్తనమును ఆకర్ణించుటకు నేను అవకాశమును పొందితిని. ఆ రీతిగా భక్తియుక్త సేవ నా యందు ఉత్పన్నమైనంతనే రజస్తమోగుల ఆచ్ఛాదనలు సంపూర్ణముగా అంతరించినవి. ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలను శ్రవణం చేయడం వల్ల రజో తమో గుణాలకు సంబంధించినటువంటి చైతన్యం నాలో తొలగిపోయింది అని నారదముని చెప్తూ ఉన్నారనమాట. ఆ మునుల ఎడ నేను మిగుల అనురక్తుడనై ఉంటిని, మృదు స్వభావుడనైన నా సర్వ పాపములు వారి సేవయందు సంపూర్ణముగా నశించినవి. హృదయమునందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటిని. ఇంద్రియములను నిగ్రహించి వారి ఉపదేశములను నేను దేహముతోనూ మనస్సుతోనూ ఖచ్చితముగా పాటించితిని. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం అర్థం చేసుకునేదానికి. ఇక్కడ చూడండి, ఆ మునుల ఎడ నేను మిగుల అనురక్తుడనై ఉంటిని. ఎవరైతే సాధువులు ఉన్నారో వాళ్ళ పట్ల మనం ఏంటి అంటే అనురక్తి కలిగి ఉండాలి, ఆకర్షణ కలిగి ఉండాలన్నమాట. మృదు స్వభావుడనైన నా
సర్వ పాపములు వారి సేవయందు సంపూర్ణముగా నశించినవి. ఆ భక్తుల యొక్క సేవ నేను ఎన్నోసార్లు కూడా వివరించాను. గంగలో మనం స్నానం చేస్తే ఎన్నోసార్లు స్నానం చేయడం వల్ల మనకు పాపం నుంచి విముక్తి కలుగుతుందంట. కానీ మహాత్ములు ఆ దేవదేవుని యొక్క సేవలో వారిని కైంకర్యం చేసుకున్నటువంటి మహాత్ముల యొక్క పాద సేవలో మనం నిమగ్నమైతే ఆ క్షణంలోనే మనం పవిత్రులమవుతాము అన్నటువంటిది శాస్త్రంలో ఘోషిస్తూ ఉన్నారు. సో అందువల్ల వారి యొక్క సేవయందు సంపూర్ణముగా నశించినవి సర్వ పాపములు, నా పాపాలన్నీ కూడా వాళ్ళ సేవలో నశించాయి. హృదయమునందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటిని. భగవద్గీతలో కూడా భగవంతుడు అర్జునుడితో చెప్తాడు, నీవు నా పట్ల అసూయారహితుడిగా ఉన్నావు, తర్వాత శరణాగతుడవై ఉన్నావు. సో ఈయన హృదయమునందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటిని. మనం పరంపరలో వచ్చేటువంటి ఆచార్యులు వారి మీద పూర్తి విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలన్నమాట. ఇంద్రియములను నిగ్రహించి మనం ఆధ్యాత్మిక చింతన ఏ రకంగా చేయాలా? ఇంద్రియాలను నిగ్రహించి, ఖచ్చితంగా ఇంద్రియాలు బుసలు కొట్టే పాములు, ఎన్నో జన్మలుగా అలవాటు పడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా. వాటిని నిగ్రహించి వారి ఉపదేశములను నేను దేహముతోనూ మనస్సుతోనూ ఖచ్చితముగా పాటించి తిని. ఒక్కోసారి మనం దేహం, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. ఎందువల్ల పురోభివృద్ధిని సాధించలేకుండా ఉన్నాం? భక్తిలో నోటితో ఉచ్చరిస్తూ ఉన్నాం హరే కృష్ణ హరే కృష్ణ, కానీ మనసులో ఎక్కడో ఆలోచన. దాన్ని ఒక అపరాధంగా చెప్పారు, ఇన్అటెంటివ్ చాంటింగ్, అంటే ధ్యానము లేనటువంటి జపము అని చెప్పారనమాట. సో ఇక్కడ నారదముని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఇక్కడ ఈ మార్గంలో నువ్వు విజయాన్ని సాధించాలా అంటే దేహముతోనూ మనస్సుతోనూ ఖచ్చితముగా పాటించి తిని. సో దేహము మనసు ఈ రెండిటితో కూడా ఖచ్చితంగా నేను పాటించాను అని చెప్పి చెప్తున్నారనమాట. పిదప దీనవత్సలురైన ఆ భక్తి వేదాంతులు అచట నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమగుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించిరి. వాళ్ళందరూ కూడా భక్తి వేదాంతులు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ దేవదేవునిచే స్వయముగా ఉపదేశింపబడినటువంటి పరమగుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించిరి. ఇది మనం పదే పదే వినడం వల్ల ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే, ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ భగవంతుడి నుంచి స్వయంగా మనకు లభించిందనమాట. సో దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి సాధువులందరూ కూడా, ప్రామాణిక గురువులందరూ కూడా నా ఉద్దేశం ప్రకారం అంటూ ఉపన్యాసాలు చెప్పరండి. భగవంతుని ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ శిష్యులకు ఉపదేశిస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు, స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమగుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించిరి. ఆ పరమగుహ్య జ్ఞానాన్ని ఉపదేశించడం జరిగింది. అందుకనే ప్రభుపాదుల వారు ఈరోజు ఆధ్యాత్మిక చింతనలో రకరకాల తికమకలకు కారణం ఏంటి అంటే, పరంపర లేనటువంటి వ్యక్తులందరూ కూడా వారి మనసుకు తోచిందంతా బోధించడం వల్ల ఆధ్యాత్మిక చింతనలో ఎన్ని తికమకలు ఉన్నాయి. ఆ దేవదేవుడే ఇచ్చినటువంటి జ్ఞానాన్ని యథాతథంగా శిష్యుడికి ఇచ్చిన వాడే నిజమైన ప్రామాణికమైనటువంటి గురువు అన్నమాట. అట్టి గుహ్యతమ జ్ఞానముచే సమస్తమునకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తి ప్రభావమును నేను స్పష్టముగా అవగతము చేసుకొనగలిగితిని. దానిని నేను ఎరుగుటచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగి చేరి స్వయముగా అతనిని పొందగలడు. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా కానీ భగవంతుని యొక్క కృప అన్నటువంటిది మనకు ఉండాలన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుని శక్తి ప్రభావమును నేను స్పష్టముగా అవగతము చేసుకొనగలిగితిని. ఆయన శక్తి ప్రభావాన్ని నేను అవగతం చేసుకు దాన్ని నెరుగుటచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగి చేరి స్వయముగా అతనిని పొందగలడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, భగవంతుణ్ణి మనం ఎప్పుడు శరణాగతి పొంది ఆయన చేరుకుంటామంటే ఆయన గొప్పతనం మనకు తెలియాల. అందుకనే భగవంతుడు గీతలో చెప్తారు,
జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వత్వాదేహం పునర్జన్మనైతి మాం వేతి సో అర్జున. ఆ దివ్యమైనటువంటి జన్మ, దివ్యమైనటువంటి కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ ఉండదు. సో అందువల్ల మనం పదే పదే ఆ భగవంతుని యొక్క దివ్యమైన జన్మ కర్మల గురించి మనం వింటూ శ్రవణం చేస్తూ ఉండాల. ఓ బ్రాహ్మణుడా, వ్యాసదేవ, మనుజుని కర్మలనన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడి ఉన్నది. ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్తారు, మన దుఃఖాలకు తాపత్రయాలకు కారణం ఏంటి అనేది. మనందరం అనుకుంటాం, డబ్బు లేదు అందువల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను, పదవి లేదు అందువల్ల అసంతృప్తిగా ఉన్నాను, లేకపోతే అందము లేదు, అందమైన భార్య లేదు, గృహము లేదు. కానీ ఇవన్నీ ఉన్నవారు కూడా ఉన్నారు కదా, నిజంగా వాళ్ళు ఏమైనా ఆనందంగా ఉన్నారా? గమనిస్తాం, లేరు కదా వాళ్ళు కూడా. అంటే లేనివాడు లేదు అని చెప్పి నేను అది నాకు కారణం అనుకుంటున్నాడు. కానీ ఉన్నవాడు, మరి వాడు అవి ఉన్నప్పుడు సంతృప్తిగా ఉండాలి కదా, మరి లేకుండా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఆ దేవదేవుడు లేడు. అదే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఓ బ్రాహ్మణుడా, వ్యాసదేవ, మనుజుని కర్మలనన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడి ఉన్నది. మనం ఎప్పుడైతే దానికి ఉత్తమమైన ఉదాహరణ ఏంటి అంటే ధ్రువుడు. ఆయన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలన్నటువంటి అకుంఠితమైనటువంటి సంకల్పముతోటి ఆయన తపస్సుకి ఉపక్రమించాడనమాట. ఆ తపస్సుకి ఆయన నిర్ణయించుకొని భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ తపస్సులో నిమగ్నమయ్యాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. చివరికి భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఏమైంది? ఆయన తాపత్రయాలన్నీ పోయాయి. భగవంతునితో అంటూ ఉన్నారు, నీకేం కావాల ధ్రువ అన్నాడు భగవంతుడు. అంటే పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను స్వామి, వజ్రము లాంటి మీరు దొరికారు, ఇంకా నాకేం కావాలయ్యా. అంటే తన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పగిలిన గాజు పెంకులతో పోల్చాడనమాట. పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను, వజ్రము లాంటి మీరు దొరికారు, ఇంకేం కావాలి స్వామి. ఆ భగవద్భక్తిలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే వచ్చేటువంటి గొప్ప బహుమతి ఏంటి అంటే ఈ తాపత్రయములు అన్నీ తొలగిపోతాయి, అన్నీ తొలగిపోతాయి. అవి తొలగిపోవాలా అంటే భక్తియుక్త సేవలో మనల్ని సమర్పించుకోవాలా. ఎప్పుడైతే మనల్ని ఆయన యొక్క సేవలో సమర్పించుకుంటామో, ధ్రువుడిలో ఏ రకంగా పరివర్తన కలిగింది? హరిదాస్ ఠాకూర్ ఆ వేశ్యకు భగవత్ నామాన్ని వినిపించారు, ఆమెలో ఎటువంటి మార్పు కలిగింది? మనలో కూడా తుచ్చమైనటువంటి భావనలు ఎన్నో మనల్ని అనాదిగా ఎన్నో జన్మల నుంచి మనల్ని కలత పెడుతూ ఉన్నాయి. వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేయడం వల్ల కర్మ ఫలాన్ని అంటకట్టుకుని భౌతిక జగత్తులో ఎవడు ఎప్పుడు ఇక్కడికి వచ్చాడో తెలియదు. ఎన్నో జన్మలుగా ఈ కుళ్ళు ప్రపంచంలో పడి అల్లాడుతూ ఉన్నాం. ఆ తాపత్రయాలు తొలగాల అంటే ఆ దేవదేవుని యొక్క పాదపద్మములకు భక్తియుక్త సేవలను మనం చేసుకోవాలా. తాపత్రయములన్నీ తొలగిపోతాయి. ఓ మహాత్మా, రోగకారణ పదార్థమునే ఔషధ రూపములో చికిత్సగా వసగినప్పుడు అది ఆ వ్యాధిని నయము కావింపదా? ఓ మహాత్మా, రోగకారణ పదార్థమునే ఔషధ రూపములో చికిత్సగా వసగినప్పుడు సో ఎప్పుడైతే రోగానికి కారణమవుతుందో దాన్ని ఔషధంగా ఇచ్చినప్పుడు ఆ రోగం నిర్మూలన అవుతుంది కదా. ఈ విధంగా
మానవుని కర్మలన్నీయును భగవానుని సేవకే అంకితము కావింపబడినప్పుడు అతనికి నిత్య బంధనము కలిగించిన ఆ కర్మలే కర్మవృక్షము యొక్క నాశన కారణములు కాగలవు. అంటే దీని అర్థం ఏంటి అంటే, కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. ఆ కర్మని ఏం చేయాలంటే భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చాల. దీని అర్థం అది. చూడకుండా ఎవడుండలేడు, వినకుండా ఎవడుండలేడు, మాట్లాడకుండా ఎవడుండలేడు, తినకుండా ఎవడుండలేడు, ఏదో ఒక పని చేయకుండా ఎవడూ ఉండలేడు. పంచేంద్రియాలతోటి ఈ శరీరంతో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాల. అయితే భక్తియుక్త సేవ అంటే ఏంటి అంటే, చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవత్ సంబంధముగా కావించడం. చూడాలనుకుంటున్నావు, ఆ దివ్యమంగళమైన అర్చ విగ్రహాల్ని రోజు చూడు. మాట్లాడాలనుకుంటున్నావు, భగవత్ నామాన్ని మాట్లాడు, భగవత్ తత్వాన్ని మాట్లాడు. వినాలనుకుంటూ ఉన్నావు, భగవంతుని యొక్క లీలలను విను, భగవంతుని యొక్క నామాన్ని విను, భగవంతుని యొక్క కీర్తనను విను. ఏదన్నా కర్మ చేయాలనుకుంటున్నావు, ఆ భగవంతుని యొక్క సేవ చేయి. ఈ సేవ చేయి. అంబరీషుడంతటి వాడు సవై మన కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరోర్హరేర్ మందిరమార్జనాదిషు. ఆయన మనసు ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క స్మరణలో ఉండింది. వాక్కు కృష్ణుని యొక్క వైకుంఠ గుణాలను వర్ణిస్తూ ఉండింది. చేతులు మందిరాన్ని. చక్రవర్తి అనుకుంటే 1,000,000 మంది సేవకులు లభిస్తారు, కానీ ఆయన స్వహస్తాలతో మందిరాన్ని మార్చనం చేస్తూ ఉన్నారనమాట. సో ఈ రకంగా కర్మలు చేయకుండా జీవుడు ఉండలేడు. ఆ కర్మలను ఆధ్యాత్మికంగా మరల్చడమే భక్తి యోగము. ప్రభుపాదుల వారు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తారు. ధ్యాన యోగులు ఏం చేస్తారు అంటే, ఈ ఇంద్రియాలనన్నీ బలవంతంగా నిగ్రహించాలనుకుంటారు. బంతిని నీటిలో బలవంతంగా చేత్తో తొక్కి పెడితే చెయ్యిలో శక్తి ఉన్నంత వరకు నీటిలో ఉంటుంది, శక్తి తగ్గిపోయిన తర్వాత అది పైకి వచ్చేస్తుంది. సో అదే రకంగా ఈ ఇంద్రియాలను బలవంతంగా నువ్వు నిగ్రహిస్తే ఏదో ఒకరోజు పతనమయ్యేదానికి అవకాశం ఉంది. అదే కదా జరిగింది. సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ 2 విషయాలు. ఆయన గరుత్మంతుల వారికి అపరాధం చేశాడు శపించి. దానివల్ల ఆయన ఆధ్యాత్మికంగా బలహీనుడయ్యాడు. ఎప్పుడైతే మనం భక్తులకు అపరాధం చేస్తామో, గురువుకు అపరాధం చేస్తామో, మన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి బలహీనులమవుతాం. ఆయన బలహీనుడైపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా నీటిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. చేపలు సంపర్కం చేసుకునేది ఆయనకేం మొదటి రోజు కాదు. కానీ ఎప్పుడైతే గరుత్మంతుల వారికి అపరాధం చేశాడో, ఆయన ఆధ్యాత్మికంగా బలహీనుడైన దాని వలన ఆ యొక్క చేపలు సంపర్కం చేసుకునేది చూసి మనసు చెలించి బాహ్య ప్రపంచానికి వచ్చి ఆయన వివాహం చేసుకొని కొన్ని 100 మంది పిల్లలకి జన్మనిచ్చాడంట. నీటిలో కూర్చొని తపస్సు చేయడం అన్నటువంటిది సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టతరం. నేను ఇందాక ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఉదాహరణ, బంతిని బలవంతంగా నీటిలో తొక్కి పెడితే అది బలం చేతిలో తగ్గితే పైకి వచ్చేస్తుంది. ఈ బలం తగ్గడానికి ఆయన అపరాధం చేశాడు, దానివల్ల బలం తగ్గిద్ది. అందువల్ల ఆ నీటిలో నుంచి బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో పతితుడైపోయాడు. అందుకని మనం ఏంటి అంటే, ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడం కాదు, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం. భక్తి యోగంలో ఉన్నటువంటి బ్యూటీ, సౌందర్యం అదేనమాట. బలవంత భాగస్వామ్యం కాదు, వాటిని మరల్చడం, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం ఇదేనమాట. ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము కావించుటకై వనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తియుక్త సేవగా పిలువబడుచున్నది. జ్ఞానముగా పిలువబడినది అర్థానికి సమన్వయ అంశమే కాగలదు. సో అందువల్ల ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారు.
భగవత్ కార్యమును పూర్ణము కావించుటకై ఉనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తియుక్త సేవగా పిలువబడుచున్నది. సో అందువల్ల కర్మలన్నిటినీ కూడా భగవంతుని యొక్క సేవకు నిమగ్నం చేయడం, ఎప్పుడైతే ఆ రకంగా నిమగ్నం చేస్తామో దాన్ని భక్తియుక్త సేవ అంటారు. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. ఇంకోటి ఏంటి అంటే భక్తునికి అభక్తునికి వ్యత్యాసం. సేమ్ కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు, కానీ భక్తుడు మనసులో పని చేస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా. అందుకని పురంధరదాసు చెప్తారు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుకనదన తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? దారి అల్లి నడువువాగ, దారిలో నడుచుకుంటూ పోయేటప్పుడు కృష్ణ కృష్ణ కృష్ణ. డ్రైవింగ్ చేస్తున్నాం కారు, కృష్ణ. ఇంట్లో ఏదో పని చేస్తున్నాం, కృష్ణ. మగువ లాలిసువాగా, పిల్లలు నాటించేటప్పుడు, బారువ మోయువా, బరువులు ఎత్తేటప్పుడు సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు. ఆ సున్నాలతో ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియలో ఆ భగవంతుణ్ణి కలుపుకుంటే అదే భక్తి యోగం, జన్మధన్యమవుతుంది. అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సింది, ఆ శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించుచునే, ఆయన ఏమేమి కర్మలు చేయమన్నాడో అది చేస్తూ, మళ్ళా నిషిద్ధ కర్మలు చేస్తూ నేను కృష్ణ అని చెప్పి చేస్తాను. ఒక ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చాడు, ప్రభుజీ నేను ఏదన్నా నియమ ఉల్లంఘన చేసినప్పుడు ఆ ఉల్లంఘన కోసం ఒక నామం చేస్తాను, 2 ఉల్లంఘనలు చేస్తే 2 మాలల నామం చేస్తాను. అది ఒక అపరాధం. భగవద్ నామం మీద చేస్తున్నామని దీంతో పాపకృత్యములు ఆచరించడం అన్నమాట. అట్లాంటిది కాదు. భగవంతుడు కర్మ వికర్మ అకర్మ, ధర్మానికి అనుగుణంగా ఉండేటువంటి కర్మ, విరుద్ధంగా ఉండేటువంటి కర్మ, ఆ రెండూ కాకుండా భగవత్ సంబంధమైనటువంటి భక్తియుక్త సేవ 3 రకాలుగా వివరించారు. సో ఆ భగవంతుడు చెప్పినటువంటి కర్మలను ఆచరిస్తూ ఆ సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ జీవించడం, వాసుదేవుని మహిమలను అతని ప్రధానాంశములైన ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు సంకర్షణలతో సహా కీర్తింతుముగాక. సో ఈ భగవత్ విస్తారములన్నింటికీ కూడా మూల కారణము నారాయణుడే. పంచరాత్రం అనుసరించి వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఆ విస్తారములు. ఈ చతుర్వ్యూహములోని నడి భాగము యొక్క ఎడమవైపు వాసుదేవుడు నిలిచి ఉండగా కుడివైపు సంకర్షణుడు నిలిచి ఉండును. పిదప ప్రద్యుమ్నుడు సంకర్షణులకు కుడివైపు నిలువగా అనిరుద్ధుడు వాసుదేవుని ఎడమవైపు నిలిచి ఉండును. ఈ విధముగా ఆ నలుగురు నిలిచి శ్రీకృష్ణ భగవాను చతుర్వ్యూహముగా పిలువబడుదురు. సో వీళ్ళందరూ కూడా చతుర్వ్యూహంగా పిలువబడతారన్నమాట. భౌతిక రూపరహితుడైన యజ్ఞపురుషుని విష్ణువు ఈ విధముగా దివ్య శబ్ద రూపమున అర్చించువాడే సమ్యక్ దర్శి ఎనబడును. సమ్యక్ అంటే సంపూర్ణముగా, ద్రష్ట అంటే భౌతిక రూపరహితుడైన భగవంతుడికి చాలామంది అదే వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటి అంటే, భగవంతుడు మనలాగా ఈ పంచభూతాలతో చేసినటువంటి శరీరం అని అనుకుంటారు. అందుకనే ఒక్కోసారి భగవంతుడి భౌతిక జగాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు మనం అసలు ఉచ్చరించను కూడా ఉచ్చరించకూడదు, మరణించాడని ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు.
ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దేహంతో భౌతిక జగత్తులోకి వస్తాడు, అదే దేహంతో ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళిపోతాడు అనమాట. అందుకని భౌతిక రూపరహితుడైన భగవంతుని యొక్క రూపం భౌతికం కాదనమాట. దివ్య శబ్ద రూపమున అర్చించువాడే. ఆయన యొక్క రూపానికి ఆయన యొక్క శబ్దానికి వ్యత్యాసం లేదు, ఆయన నామానికి వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని పిలవాలంటే ఆయన పేరు పెట్టి పిలవాలి. సో భగవంతుడు ఎవరు? ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చారు చాలామంది. మీరు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్ అని కానీ పెట్టుంటే మేము చాలామందిని తీసుకొచ్చేవాళ్ళం, ఫాలోవర్స్ని. ఇప్పుడు కృష్ణ అంటే అది ఒక్క సెక్ట్కి మాత్రమే అవుతుంది. సో ప్రభుపాదుల వారు చెప్పారు, ఆ గాడ్ ఎవరు తెలియని వ్యక్తులు గాడ్ కాన్షియస్ అని అనుకోవచ్చు, ఆ గాడ్ ఎవరో నాకు బాగా తెలుసు కదా కృష్ణుడు. అటువంటిప్పుడు కన్ఫ్యూజన్ దేనికి? జనాలను ఎందుకు తికమక పెట్టించడం, ఆ గాడ్ అని గాల్లోకి వదిలేయడం. ఆ దేవదేవుడు కృష్ణుడు. సో అందువల్ల ఆ భగవత్ స్వరూపం ఆయనకు ఒక నామధేయం ఏదన్నా ఉంది అంటే అది కృష్ణ. కృష్ణ అంటే భగవంతుడు, భగవంతుడు అంటే ఎవరు అంటే కృష్ణుడు. సో ఆ భగవంతునికి ఏదన్నా ఒక నామం ఉంది అంటే ఖచ్చితంగా అది కృష్ణ. మరి ఆ కృష్ణుడు సర్వాకర్షణీయుడు. ఆయన నామములో ఎంత శక్తి ఉందో ఆయన యొక్క రూపములో కూడా అంత శక్తి ఉందన్నమాట. ఒక్కో సందర్భంలో నామానికే శక్తి ఉంది అని కూడా చరిత్రలో మనకు నిరూపితమైంది. ఒకసారి అయోధ్యలో కొంతమంది సాధువులు నామం గొప్పది, కొంతమంది రూపం గొప్పది అని చర్చించుకుంటూ ఉన్నారు. నారదముని వచ్చాడు అక్కడికి. అయ్యా మీ సమస్య నేను పరిష్కరిస్తానన్నాడు. కొంచెం ఓపిక పట్టండి అన్నాడు. హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుల వారికి కోపం వచ్చేటట్టు చేయవయ్యా అన్నాడు. స్వామి ఆయన మొదలేమో కోపి శపిస్తాడు నన్నంటే నేను చూసుకుంటాను వెళ్ళమని నచ్చజెప్పి పంపించాడు. హనుమంతుల వారు వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఏదో చెట్లు గిట్లు విరిచేశాడు. ఆయన కోపం వచ్చి రాముల వారి దగ్గరికి వెళ్ళి నాకు చాలా అపరాధం చేశాడు, ఎవరు అంటే నీ భక్తుడు హనుమంతుడు, మరి ఏం చెయ్యాలా? ఖచ్చితంగా మరణదండన విధించాలా అన్నారు. గురువుగారు చెప్తే కాదనేది ఏముంది, సరేనన్నారు రాముల వారు. దండోర వేశారు హనుమంతుల వారికి మరణదండన అని. ఆయన్ని బంధించేసి నిలబెట్టారు. మరి ఎవరు సంహరించాలంటే హనుమంతుడిని ఎవరు సంహరించగలరు, నీవే సంహరించాలని రాముల వారికే విశ్వామిత్రుల వారు చెప్పారు. ఈయన కోదండం తీసుకొని బాణాలు వదులుతూ ఉన్నారు. ఆయన ఏం చేశారు? రామ్ 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 రామ్. ఆయన రామనామం చెప్తూ ఉంటే ఒక్కొక్క అస్త్రం రాముల వారు వదులుతూ ఉంటే దగ్గరకు వెళ్ళి హనుమంతుల వారికి ఒక నమస్కారం చేసుకొని పక్కన పడిపోతూ ఉంది. దగ్గరకు వెళ్తుంది కానీ తాకలేకుండా ఉంది. రామ్ 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 రామ్. ఎప్పుడైతే ఆ రకంగా ఒక్కొక్క అస్త్రం పడిపోతూ ఉందో చివరికి బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టపోతే అప్పుడు నారదుల వారు వెళ్ళి ఈ బ్రహ్మాస్త్రానికి కూడా జరగబోయే అవమానం అదే. అందుకని చెప్పి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి మీకు మంచి పేరు వచ్చే ఒక ఉపాయం చెప్పమంటారా అన్నారు. ఏంటది అన్నారు. క్షమించడానికి మించినటువంటి ప్రతీకారం ఇంకోటి లేదంటారు. ఫర్గివ్నెస్ ఇస్ నోబుల్ రివెంజ్. మీకు మంచి పేరు వస్తుంది. ఈ క్షణంలో ఈయన్ని క్షమించేయండి. ఎట్లాగో అన్ని అస్త్రాలు కూడా వ్యర్థమైపోతున్నాయి, అవి ఏమీ చేయలేకుండా ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేకపోతే మనందరికీ అవమానం. అటువంటి అవమానం జరగకుండా మంచి పేరు వచ్చేటువంటి మార్గం ఏదో క్షమించేశానండి, మీకు మంచి పేరు వస్తుంది, మన మర్యాద కూడా దక్కుతుంది. అప్పుడు విశ్వామిత్రుల వారు మంచి మాట చెప్పావు నారద అని చెప్పి వెళ్ళి రాముల వారితో అన్నారు, నేను క్షమించేస్తున్నాను, వదిలే నీ భక్తుడిని అన్నాడు. నారదుల వారు వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకుని వచ్చి ఉంచారనమాట. వాళ్ళందరూ గమనిస్తున్నారు. రెండు వర్గాలు వాళ్ళు. ఒకరేమో రూపం గొప్పది రాముల వారిది, ఇంకోరేమో నామం గొప్పది. మరి ఇద్దరిని అడిగారు నారదుల వారు, ఏమయ్యా ఇదంతా చూసిన తర్వాత మీరే ఒక నిర్ణయానికి రండయ్యా అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో నామమే గొప్పది, నామమే గొప్పది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉచ్చరించారనమాట. సో అందువల్ల భౌతిక రూపరహితుడైన యజ్ఞపురుషుని విష్ణువు ఈ విధముగా దివ్య శబ్ద రూపమున అర్చించువాడే సమ్యక్దర్శి అనబడును. సో అందువల్ల ఆయన యొక్క
నామాన్ని ఉచ్చరించేటువంటి వ్యక్తి. ఓ బ్రాహ్మణుడా, ఈ విధముగా శ్రీకృష్ణ భగవానునిచే తొలుత వేద రహస్యమైనటువంటి భగవతత్వ జ్ఞానముని నేను పొందగలిగి తిని. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. నామం, భాగవతంలో ఉన్నటువంటి సందేశం, రామాయణం, ఇవన్నీ కూడా మీకు భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో పల్గు బాబా అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏదో మ్యాజిక్లు అవి ఇవి చేస్తూ జనాల్ని మభ్యపెట్టి స్త్రీలతోటి సాంగత్యం, రకరకాలైనటువంటి దారుణ కార్యక్రమాలు చేస్తూ ఉంటే భక్తి వినోద్ ఠాకూర్ అక్కడికి వెళ్ళి భాగవతాన్ని పఠించడం వల్ల, ఆ భాగవతం పఠించడం వల్ల ఆయనని శక్తులనన్నింటినీ అణిచివేటినటువంటి సందర్భం మనం చరిత్రలో చూసామన్నమాట. సో ఈ భాగవతం ఏదైతే పఠిస్తామో, నామానికి, ఆ భాగవత సందేశానికి, ఆ భాగవత శ్లోకాలకి, భగవద్గీత శ్లోకాలకి, ఆ దాంట్లో ఉన్నటువంటి సందేశానికి అన్నిటికీ కూడా శక్తి ఉన్నాయి. భగవత్ సంబంధమైంది ఏదైనా ఆయనతో సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా? ఓ బ్రాహ్మణుడా, ఈ విధముగా శ్రీకృష్ణ భగవానునిచే తొలుత వేద రహస్యమైనటువంటి భగవతత్వ జ్ఞానమును నేను పొందగలిగి తిని. భగవతత్వ జ్ఞానాన్ని నేను పొందాను. తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలనునవి నాకు సంప్రాప్తించినవి. సో తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలనునవి నాకు సంప్రాప్తించినవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సాధకుని యొక్క సంపద ఏంటి? పురందరదాస్ చెప్పారు, సాధన సంపత్తాయిత్తు. మన సంపద ఏంటి అంటే సాధనే. నువ్వు ఎంత ఎక్కువ నామం చేసుకుంటే అంత సంపద మూటగట్టుకున్నట్టు. వ్యాపారి ఎంత డబ్బు మూటలు వస్తుంటే ఆదాయం, అది తన సంపద అనుకుంటాడు. కానీ సాధకుడికి ఏంటి అంటే, సమయం కొంత దొరికింది, 4 మాలు నేను ఎక్స్ట్రా చేయాలి, 10 మాలు ఎక్స్ట్రా చేయాలి. ఎందువల్లంటే అవన్నీ మూట పెరిగిపోతూ ఉంది. అది పెరిగే కొంది ఏమవుతుంది? నువ్వు భగవంతునికి దగ్గర అవుతూ ఉంటావు. అందుకని మనము ఈ భక్తిలతా బీజం, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో వీటన్నిటి ద్వారా మనం ఆ బీజం పడుతుంది. శ్రవణ కీర్తనం అన్నటువంటి జలాన్ని రోజు పోయాలన్నమాట ఆ బీజానికి. శ్రవణ కీర్తనలు అన్నటువంటి ఇది పోయాలి. అప్పుడు ఆ చెట్టు బాగా అభివృద్ధి చెందుతుంది. ఎంత శ్రవణ కీర్తనలు నువ్వు అన్నటువంటి జలాన్ని రోజు ఆ భక్తిలతానికి పోస్తావో అంత త్వరితగతిలో ఆ చెట్టు బలంగా పెరిగి ఆధ్యాత్మిక జగత్తు తాకుతుందన్నమాట. ఆధ్యాత్మిక జగత్తులో ఆ భక్తిలత ప్రవేశిస్తుంది. ఆ భగవంతుని యొక్క పాదార విందాలకి గట్టిగా అది మెలివేసుకొని అక్కడ ఒక పుష్పాన్ని, పండుని కాస్తుంది. అప్పుడు ఈ జీవుడు భక్తిలో పండుతాడు, మోక్షాన్ని పొందుతాడనమాట. సో అందువల్ల ఆ శ్రవణ కీర్తనలు అన్నటువంటి జలాన్ని ఈ భక్తిలతకు రోజు వేయాలి. తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలనునవి నాకు సంప్రాప్తించినవి. ఆ సేవ పట్ల అనురక్తి, ప్రేమ కలగాలన్నా కానీ శ్రవణ కీర్తనలు చేయాలి. కనుక అపార వేద జ్ఞానము ద్వారా నీవెరిగి ఉన్నట్టు శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను దయచేసి చక్కగా వర్ణింపుడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? నారదముని చెప్తున్నాడు. మరి ఇప్పుడు కిం కర్తవ్యం ఏంటి? వ్యాసుల వారికి కర్తవ్యం ఏంటి అంటే, కనుక అపార నాకు ఈ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము, భక్తియుక్త సేవలు ఇవన్నీ కూడా నన్ను ఈ స్థాయికి నిలబెట్టాయి. నేను ప్రాక్టికల్గా ఉదాహరణ. అందువలన మీరేం చేయాలంటే, కనుక అపార వేదవాగ్మేయము ద్వారా నీవు ఎరిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను దయచేసి చక్కగా వర్ణింపుము. ఏలయన అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాసను సంతృప్తిపరచునదియు
సంసార కోరలలో తప్పించునట్టి జనసామాన్యం యొక్క క్లేశములను నివారించునదియు నై ఉన్నది. వాస్తవమునకు అటువంటి దుఃఖముల నుండి బయటపడుటకు అన్య మార్గము వేరొకటి లేదు. ఈ సంసార క్లేశాల్లో ఎవరైతే చిక్కుకున్నారో, తర్వాత సంసార కోరలలో తప్పించునట్టి జనసామాన్యం యొక్క క్లేశములు, ప్రభుపాదులు వారు చెప్తారు, అన్ని దుఃఖాలకు కారణం ఈ భౌతిక జగత్తులో ఉండడమే. వాటి నుంచి విముక్తి కలగాల అంటే ఆ కృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలు, వాటిని మనం స్మరించడమే అదే ఔషధం. సో అందువల్ల వాస్తవమునకు అటువంటి దుఃఖముల నుండి బయటకు పడాలంటే ఇంకా వేరే మార్గం ఏం లేదు, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. అందువల్ల మనందరం కూడా ఈ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తూ, పఠనం చేస్తూ, భగవత్ నామాన్ని తీవ్రంగా జపిస్తూ, ఇక్కడ నారదముని స్పష్టంగా చెప్తున్నారు, ఈ క్లేశాలు, ఈ దుఃఖాల్లో పడి ఉన్నటువంటి వ్యక్తులు. ఇంకోటి ముఖ్యంగా మనం గమనించాలి, ఏంటది అంటే, ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్తారు, ఎంతోమందికి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, మానసిక వైకల్యము, తర్వాత తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు. అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ భగవత్ తత్వం వాళ్ళకి చెప్పినా కానీ పరిస్థితి దుర్భరం. ఇప్పుడు తిండి లేదు, ఆడికెళ్ళిపోయి నువ్వు పరమాత్మను సేవించు, తరించు ఇవన్నీ చెప్తే అతను పోవయా, మరి ఆకలి ఎక్కువ వేస్తే మన చెయ్యో కాలో కొరుక్కొని తినేస్తాడు. వాళ్ళకి పరిస్థితి దుర్భరం. కానీ ఈరోజు ఏ జన్మలో చేసుకున్న సుకృతో శరీరంలో అవయవాలన్నీ బాగున్నాయి, మనసు బాగుంది, ఏదో కొద్దో గొప్ప కట్టుకునేదానికి బట్ట ఉంది, తినడానికి తిండి ఉంది, ఉండడానికి నీడ ఉంది. ఇవన్నీ భగవంతుడు కల్పించినప్పుడు స్వామి ఎంత కరుణామయుడివయ్యా, ఇవి కూడా లేకుండా ఉంటే వాటి కోసం నేను ప్రయత్నాలు చేస్తూ, కర్మలు చేస్తూ నీ గురించి ఆలోచించేదానికి అవకాశం లేకపోయి ఉండేది. ఇవన్నీ నాకేదో ఇవ్వడం వల్ల నీ గురించి ఆలోచించే గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు. దీన్ని నేను సద్వినియోగం చేసుకొని నిన్ను చేరడానికి ప్రయత్నం చేస్తాను స్వామి అని కృతజ్ఞతతోటి భగవంతుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఆనందంతో స్వీకరించి ఆ దేవదేవుణ్ణి సేవించి తరించడానికి ప్రయత్నించాలి. వచ్చే జన్మకు పోస్ట్పోన్ చేసుకుంటే నేను చెప్పినట్టుగా తిండి లేదు, నీడ లేదు, బట్ట లేదు. ఎంతోమందిని చూస్తుంటాం. నేను ఎప్పుడన్నా రాత్రి లేటుగా వేరే ఊరు నుంచి మన ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రికి వచ్చేటప్పుడు దారిలో ఆ యొక్క బ్రిడ్జి కింద పడుకొని ఉంటారు పాపం చాలామంది. వాళ్ళందరూ ఎంతో ఆ ఫుట్పాత్ మీద. కానీ భగవంతుడు ఈరోజు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక మంచం ఇచ్చాడు, పడుకునేదానికి ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా ఆయన యొక్క ప్రసాదంగా భావించి వాటన్నిటినీ భగవత్ సేవలో వినియోగించి జన్మను సార్థకం చేసుకునేదానికి మనం ప్రయత్నించాలి. సో అందువల్ల ఈ యొక్క పురుషోత్తమ మాసం చాలా చాలా గొప్ప అవకాశం మనందరం కూడా భక్తిలో పురోభివృద్ధిని సాధించడం కోసం. సో 5వ అధ్యాయం ఈ శ్లోకంతో పూర్తయింది. నారదముని సుస్పష్టంగా చెప్తున్నారు, వేరే మార్గం లేదు. ఈ క్లేశాల నుంచి బయటపడాలంటే వేరే మార్గం లేదు. ఆ దేవదేవుని యొక్క దివ్య నామం, ఆయన యొక్క లీలల్ని శ్రవణం చేయడానికి మించిన ఔషధం లేదు ఈ సంసారం నుంచి బయటపడడానికని ఆయన ఈ 5వ అధ్యాయంలో ఆయన కన్క్లూజన్గా చివరిగా చెప్తూ ఉన్నారు. శ్రీమద్ భాగవతమునందలి నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశము అను ప్రథమ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.